కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయించిన అనామిక, పెళ్లి నుండి పారిపోయి కాపాడుకున్న అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేసిన ధాన్యలక్ష్మి, ఆనందంలో అపర్ణ, కనకం, కావ్య, రాజ్. ఇంతకు ఏం జరిగింది? కళ్యాణ్కి అనామిక యాక్సిడెంట్ చేయించడం ఏంటి? పెళ్లి నుంచి పారిపోయి మరి అప్పు కళ్యాణ్ని కాపాడుకోవడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రాహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పెళ్లి జరిగిపోతూ ఉంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అయిపోయాయి. పెళ్లి కొడుకు కూడా బాస్కం కట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. అదే టైంలో రాజ్ వెళ్ళి పెళ్లి కొడుక్కి చెప్పాల్సిందంతా చెప్పేశాడు. అదంతా విని, నేను ఇందాకే అప్పుతోటి మాట్లాడాను, తను హ్యాపీగా ఉంది, ఫ్రీగా ఉంది, హాయిగా ఉంది అని చెప్పాడు. ఇక ఆ మాటలు విని రాజ్ అయితే అప్పు గది దగ్గరికి వెళ్ళి కిటికీ దగ్గర నుంచి మాట్లాడుతుందంతా అనుకోకుండా కావ్య వినేసి, ఇక రాజ్ పద నిన్న ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అని చెప్పనంటే కావ్యే రాజ్తో పాటు వెళ్ళిపోతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అందులో కారులో కావ్య ఉందని చూసి, ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు అంటే, మీరే ఏంటి ఇలా తయారయ్యారు, అసలు నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు మా చెల్లి పెళ్ళి ఆపాలని చెప్పి మీరు ఎందుకు ఇంతలా ప్రయత్నిస్తున్నారు అంటే, వాళ్ళ ప్రేమ గెలవాలే అని చెప్పని అంటాడు. అవునవును, మనకు లేని ప్రేమ ఎదుటి వాళ్ళకు ఉందని దాన్ని గెలిపించే ప్రయత్నం మొదలుపెట్టారనమాట. అంటే నాకెందుకు ప్రేమ లేదే పిచ్చిదానా అని చెప్పని అంటూ, ఎలా అయినా మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరు పెళ్లి చేద్దామే అంటే అది కుదరదు కదా, వెళ్ళిపోదాం పదండి అంటుంది. ఇక కళ్యాణ మండపానికి వచ్చేసరికి ఇక అమ్మాయిని తీసుకురండి అంటూ ఉన్నంతలోనే అప్పు కనిపించట్లేదని చెప్పాను అనేసరికి ఒక్కసారిగా రాజవంక చూస్తుంది కావ్య. నాకు తెలీదే, ఇందులో నా హస్తం లేదు, దయించి నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, పెళ్ళి ఇష్టం ఉందో లేదో అని చెప్పి గట్టిగా అంటాడు. అబ్బో అరవకండి, ఎందుకు అరుస్తున్నారు అని చెప్పి, అమ్మా కంగారు పడకు, వెతకండి అంటే అంతా వెతికేశాం, ఎక్కడా లేదు అని చెప్పని అంటూ ఉంటే, ఈలోపు ఇంటికి ఫోన్ చేసేసరికి శాంత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ధాన్యలక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ కళ్యాణ్ అని చెప్పని అంటే, అమ్మ నేను శాంతని అనగానే నువ్వు లోపలికి ఎలా వచ్చావే అని చెప్పని అంటుంది ధాన్యలక్ష్మి. అదేంటమ్మా, తలుపులు తీసే ఉన్నాయి కదా అందుకే వచ్చాను అంటుంది. ఏంటి తలుపులు తీసున్నాయా అంటే కళ్యాణ్ వెళ్ళిపోయాడనమాట. ఇక్కడ అప్పు లేదు, అక్కడ కళ్యాణ్ లేదు, సరిపోయింది. పెళ్లి ఏర్పాట్లన్నీ ఇక్కడ చేసి పిల్లల్ని దూరంగా పంపించి పెళ్లి చేయాలని ప్లాన్ చేసావా కనకం అంటుంది. ఇదిగో చూడమ్మా, ఎంతవరకు ఓపిక పడతానో అంతవరకే ఓపిక పడతాను, ఎంతోటి దానికోసం ఎంత సంబడం చేయాల్సిన అవసరం నాకు లేదు. డబ్బులు రూపాయి పోగేసి దాచిపెట్టి దానికోసం పెళ్లి ఏర్పాట్లు చేశాను. నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి ఇంత హార్బాటం చెయ్యాలా ఏంటి? నీ గుమ్మంలోకి వచ్చి నుంచుని అడిగితే నన్ను ఎవరు కాదంటారు? అయినా నీ కొడుక్కే చెయ్యాలి, చెయ్యక అంటుంది కనకం. అయితే ఏం మాట్లాడుతున్నావు, నా కొడుకునంటావేంటి అని ధాన్యలక్ష్మి అనేసరికి, లేకపోతే ఏమంటున్నావు నువ్వు, నా కూతుర్ని నీ కొడుకు తీసుకెళ్లాడు, నీ కొడుకు నా కూతురు తీసుకెళ్ళిందో అని చెప్పి మాట్లాడతావు. అసలు ఇది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, నీ కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, అందుకోసం అని చెప్పి ఇద్దరు కనపడకపోతే వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటున్నట్ట, ఏదేదో మాట్లాడతావేంటి పిచ్చి పట్టినట్టు, ఏంటమ్మా ఈవిడ అని చెప్పని అంటుంది. కనకం ఆగు నువ్వు, నేను మాట్లాడతాను అని. ఏంటి ధాన్యలక్ష్మి, ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పనంటే, కాదత్తయ్య గారు కనపడుతోంది కదా, ఇక్కడేమో అప్పు లేదు, అక్కడేమో కళ్యాణ్ లేడంట అని అంటే, అందుకోసం అని చెప్పి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయారని చెప్పని అంటావా నువ్వు, కరెక్ట్ కాదు కదా అంటూ ఉండగానే ఈలోపు రాజ్కి ఫోన్ వస్తుంది. వచ్చేసరికి రాజ్ వెంటనే హలో ఎవరు అని చెప్పని అంటే, సార్ మేము శాంతి నర్సింగ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పని అంటుంది అవతల నర్స్. చెప్పండి అని చెప్పనంటే, సార్ ఇక్కడ కళ్యాణ్ అనే అతనికి యాక్సిడెంట్ అయ్యింది, అతనికి బ్లడ్ ఇస్తూ అప్పు అనే ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు అంటే, అవును సార్ కళ్యాణ్ అనే అతనికి యాక్సిడెంట్ అయింది, అతని ఫోన్లో లాస్ట్ డైల్డ్ కాల్ అప్పు అని ఉంటే ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాము, ఆ అమ్మాయి వచ్చింది సార్, కానీ చాలా బ్లడ్ అవసరం అవుతుందంటే ఎంతైనా తీసుకోండి అందని చెప్పి మేము ఒక కౌంట్ ఎక్కువ తీసుకున్నాం సార్, దాంతో తను స్పృహ తప్పి పడిపోయింది. ఇక ఎవరికి ఫోన్ చేయాలా అని ఫోన్ తన ఫోన్ చెక్ చేసేసరికి మీ నెంబర్ కనిపించింది బావా అని చెప్పి, అందుకే మీకు చేశాం సార్ అని అంటుంది నర్స్. ఏ హాస్పిటల్ అంటాడు రాజ్. అది శాంతి నర్సింగ్ హోమ్ అని చెప్తుంది. ఇక అంతే, వెంటనే గబగబా అందరూ కలిసి శాంతి నర్సింగ్ హోమ్కి వెళ్తారు. అక్కడ కళ్యాణ్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా అని చెప్పనంటే, అప్పుకి ఎలా ఉందన్నయ్య అంటాడు. అప్పు బానే ఉంది, నువ్వు చెప్పు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని చెప్పని అనగానే, ఎలా జరిగిందంటే అనామిక అన్నయ్య ఫోన్ చేసింది, అర్జెంటుగా నిన్ను కలవాలి, లేకపోతే కళ్యాణ మండపంలోనే అప్పుని చంపేస్తాను అని బెదిరించింది.
అందుకే వెళ్ళి కలిశాను, మాట్లాడాను. చూడు, నువ్వు అనుకుంటున్నట్టు నీకు అప్పుకి ఎప్పటికీ పెళ్లి జరగనివ్వను అని చెప్పని అంటూ ఇక అనామిక మాట్లాడుతుంటే నిన్ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి నేను కారు ఎక్కాను. అంతే అన్నయ్య, ఎట్నుంచి వచ్చిందో తెలీదు, లారీ వచ్చి కారుకి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది అన్నయ్య అంటూ ఇక కళ్యాణ్ చెప్తూనే బాధపడుతూ ఉంటాడు. కానీ అప్పు మాత్రం తన ప్రాణాన్ని త్యాగం చేయటం కూడా సిద్ధపడిపోయింది. ఎంత రక్తమైనా ఇచ్చి వాడిని బ్రతికించండి అని చెప్పి అనడం నా చెవుల పడింది అన్నయ్య అంటూ ఉంటే ధాన్యలక్ష్మి వంక చూస్తాడు రాజ్. చూసావుగా పిన్ని, అది జరిగింది. నీ ముద్దుల కోడలు, నీ గారాల కోడలు చేసిన యాక్సిడెంట్ ఇది. నీ కొడుకును చంపటానికి కూడా వెనకాడం దానికిను, నీ కొడుకు చావు బతుకుల్లో ఉంటే తన ప్రాణం కూడా లెక్క చేయనటువంటి అప్పుకి ఎంత తేడా ఉందో నువ్వే ఆలోచించు. అంతేకాని ఓ నోరేసుకు పడిపోవడం కాదు అంటాడు రాజ్. ఈలోపు కావ్య వచ్చి అప్పు అప్పు లేవ్వే, అప్పు లేవ్వే అంటూ ఉంటుంది. కాసేపటికి ఎప్పటికో స్పృహలోకి వస్తుంది అప్పు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కావ్య రాజ్ ఉంటారు. కళ్యాణ్కి ఎలా ఉందక్క అంటే, చాలే ఊరుకోవే, కళ్యాణ్కి ఎలా ఉంది, కళ్యాణ్కి ఏమైంది, కళ్యాణ్ బాగున్నాడా, కళ్యాణ్ తిన్నాడా, ఇదే గోలా, ఇంకేది ఉండదా, రేపు పెళ్ళైన తర్వాత కూడా అంటే ఇంకేం పెళ్ళి, నోరు మూసుకో, పెళ్ళి లేదు ఏమీ లేదు, ఆ పెళ్లి కొడుక్కి చెప్పాల్సిందంతా నేను చెప్పేశాను, వాడిని పంపించేశాను అంటాడు. అసలు మీరేంటండి ఇలా తయారయ్యారు అంటూ ఉంటే, బావా ఎందుకు బావా అంటే, నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకోవాలి కాబట్టి వాడికి దగ్గరుండి మొత్తం అన్నీ చూసుకో, వాడు కోలుకున్న తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేసే పూచి నాది. ఏం పిన్ని ఏమంటావు అంటాడు. ఏమంటాను రాజ్, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను అంటే, నువ్వేం మాట్లాడకలే, మేం మాట్లాడుకుంటాం అని చెప్పని అంటూ ఉంటే, ఏమంటావు అన్నప్పుడు వెంటనే కుదరదు అని చెప్పి చెప్పొచ్చు కదా అంటే, అక్కడ నా కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అదే పరిస్థితిలో నీ కొడుకుంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి. సరిపోయింది, ఏదో కదా వింటుంది అనుకుంటే ఇది కూడా బెడిసి కొట్టేటట్టుంది, ఇప్పుడు ఈ పెళ్లి నాపటం నా తరం కాదేమో అనుకుంటుంది రుద్రాణి. ఇక మొత్తం మీద అంతా జరిగిన తర్వాత కళ్యాణ్ కాస్త నెమ్మదిగా కోలుకుంటూ ఉంటాడు. అప్పు ఇంటికి వెళ్ళదు, ఏమీ వెళ్ళదు, ఆ పెళ్లి బట్టలతో అలానే కూర్చుని కళ్యాణ్కి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక 2 రోజుల తర్వాత కళ్యాణ్ స్పృహలోకి వస్తాడు. 2 రోజుల నుంచి పచ్చి గంగ కూడా ముట్టకుండా అప్పు అక్కడే కూర్చొనుంది అని తెలుసుకుని కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మాట్లాడుతూ కోమాలోకి వెళ్ళిపోయావు ఇందిరాబాయ్, అసలు ఎంత కంగారు పడ్డానో తెలుసా నేను అని చెప్పని అంటుంది. ఇక అప్పు అయితే, అలా వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వేమీ వదలలేదుగా అప్పు, రక్తమిచ్చి మరీ కాపాడుకున్నావు కదా నీ స్నేహితుణ్ణి అని చెప్పని అంటుంది కావ్య. ఎందుకంటే రాజ్ ఆల్రెడీ కావ్యను మార్చేశాడు. నోరు మూసుకుని నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తుంటే చూస్తూ ఉండడం తప్ప నువ్వేమైనా చేసావంటే ఊరుకొని జాగ్రత్త అని చెప్పేసేసి బెదరగొడతాడు. ఇక సైలెంట్ అయిపోతుంది కావ్య కూడా. ఇలా మొత్తానికైతే ఇక అప్పు కళ్యాణ్ని కాపాడుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా, నన్ను కాపాడటానికి మాత్రమే అప్పు వచ్చింది, అంతేకాని పెళ్లి వదిలేసో పెళ్లి కొడుకుని వద్దనుకునో కాదు. ఇప్పుడు నేను కళ్యాణ్ని కాపాడేశాను కాబట్టి ఇప్పుడు మీరు ఆ పెళ్లి కొడుకుతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోమనండి, నాకే ఇబ్బంది లేదు అని చెప్పని అంటుంది. ఇక అప్పు అయితే ఆ మాటలతో ధాన్యలక్ష్మి, అంటే ఏంటి, నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకోవా అని చెప్పని అంటుంది. అదేంటండి నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ చేసేసుకుంటానోననే కదా, నన్ను ఎక్కడ పెళ్లి చేసుకుంటాడోననే కదా ఇన్నాళ్ళు మీరు అంత తొందరపడ్డారు, అంత కంగారు పడ్డారు, మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ని పెళ్లి చేసుకోవా అని అడుగుతారేంటి అని చెప్పని అనగానే, మరి నువ్వు ఇంత ఇదిగా తాపత్రయపడింది, ఇంతలా ఆరాటపడింది కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి కాదా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. పెళ్లి చేసుకోనండి, ఎందుకంటే వాడు నా స్నేహితుడు. ఇప్పుడు నేను చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందో చెప్పనా, మా ఇద్దరికి మధ్య నిజంగానే సంబంధం ఉందని, ఆ సంబంధాన్ని నిజం చేసుకోవటానికే ఇంతకాలం మేము వెయిట్ చేశామని, ఇప్పుడు చివరాఖరికి వచ్చేసరికి అంతా క్లియర్ అయిన తర్వాత చివరిలో నా పెళ్లి ఆగిపోయేలా చేసుకుని కళ్యాణ్ నన్ను పెళ్లి చేసేలా చేసుకున్నాను అని ఇలాంటి నిందలు అపవాదులు నేను పడలేను, భరించలేను అని చెప్పేసేసి అంటుంది. ఇక అప్పు అయితే, లేదప్పు, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నేనే నిన్ను తప్పుగా మాట్లాడాను, నువ్వు అలాంటి ఆలోచన చెయ్యవు, నువ్వు అలాంటి మనస్తత్వం కలిగిన దానివి కాదు అని నాకు అర్థమైపోయింది అప్పు, దయచేసి నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా మాట్లాడను, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకో అనేసి ధాన్యలక్ష్మి అంటుంది. ఆ మాటలతోటి ఒక్కసారిగా అప్పు అయితే, నాదేమీ లేదు, ఏదున్నా మా అమ్మ వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళు ఏది చెప్తే అదే, వాళ్ళు అతన్ని చేసుకోమన్నారు, నేను చేసుకోవటానికి సిద్ధపడ్డాను, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు
అతన్ని కాదు కళ్యాణ్నే చేసుకో అంటే చేసుకుంటాను అని అంటే కనకం వెంటనే ఆ ధాన్యలక్ష్మితో మనం పడలేమమ్మా, ఎందుకు వచ్చింది, మనకు తగ్గ సంబంధం మనం చూసుకున్నాం కదా, అతనితోనే పెళ్లి చేస్తాను, సైలెంట్గా ఉండు అంటుంది. కనకాన్ని ఇక ధాన్యలక్ష్మి వెళ్ళి బ్రతిమలాడటం మొదలెడుతుంది. నా కొడుకు బ్రతకాలన్నా, నా కొడుకు నా కళ్ళ ముందు తిరగడాలన్నా అప్పు కళ్యాణ్ని పెళ్లి చేసుకోవాలి, దయచేసి ఒప్పుకో వదినా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలతోటి కనకం అయితే అటు పక్కకు తిరిగి ఇందిరాదేవి వంక చూసేసరికి ఇందిరాదేవి ఒప్పుకో అని చెప్పని అంటుంది. దాంతో సరేనమ్మా అని చెప్పి సరే వదిన గారు అంటుంది కనకం. అమ్మయ్య బ్రతికించారు, లేకపోతే నా కొడుకుని నేను ఇప్పటికీ ఈ జన్మంతా ఇలాగే చూసుకోవాల్సి వచ్చేది అని, ఒరే నీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను, అది కూడా అప్పుతో పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను సరేనా అని చెప్పేసి అంటుంది. సరేనమ్మా అయితే అని కోలుకుని బయటికి రాగానే ఫస్ట్ మనం పెళ్లి చేసేసుకోవాలి అప్పు, లేకపోతే ఎవరి మనసులు ఎలా మారుతాయో తెలీదు, ఎవరు ఎలాంటి ట్విస్ట్లు ఇస్తారో తెలీదు అని చెప్పని కళ్యాణ్ అంటాడు. అలాగే చేసుకుందాం సరేనా, నువ్వు ముందు రెస్ట్ తీసుకో అని చెప్పానని ఇక అప్పు అనేసరికి పదండి ఇక ఆవిడ గారు చూసుకుంటారు, మనకెందుకు ఇక్కడ పని అని రుద్రాణి అనేసరికి ఆవిడ గారు ఈవిడ గారు కాదు నా కోడలు అంటుంది ధాన్యలక్ష్మి. అబ్బో మొత్తానికి వెంటనే ప్లేట్ ఫిరాయించేసావే అని చెప్పనంటే ఏది చేసినా ఏం పడినా అంతా నా కొడుకు కోసమే, ఇక వాడి ఇష్టాన్ని నేను కాదనలేను అని అర్థమైపోయిన తర్వాత ఇక నేను ఏమనుకుని ఏంటి ఉపయోగం చెప్పు, అందుకే సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పేసి అంటుంది ధాన్యలక్ష్మి. అయితే ఆ మాటలతో ఇక ఇటు నుంచి రుద్రాణి ఏం చేసైనా సరే వీళ్ళ పెళ్ళి ఆపి తీరాలి అని చెప్పని అనుకుంటుంటే ఈసారి నువ్వు ఆపలేవులే రుద్రాణి, ఎందుకంటే నేను ఇష్టపడి చేస్తున్న పెళ్ళి కదా, ఎవరు ఆపినా ఊరుకునే ప్రసక్తే ఉండదు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. ఆ మాటలతో ఇక సైలెంట్ అయిపోతుంది రుద్రాణి. అయితే ఈ విధంగా మొత్తానికి అనామిక కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయించటంతో పెళ్లి నుండి పారిపోయి మరీ అప్పు కళ్యాణ్ని కాపాడుకుంటుంది. అప్పు కళ్యాణ్లకి ధాన్యలక్ష్మి దగ్గరుండి మరీ పెళ్లి చేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.